రెండోసారి తర్వాత చెప్పి అధికారంలో వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ₹1,00,000 కూడా చేయాలి. శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, సీఎం లీడర్గా నేను, అట్లాగే ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ యావత్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నర్సారెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. బాను నిలవడు మధ్యలో రైతు వేదిక రారా మనోజ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గాంధీ గారి నాయకత్వం, గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి హామీ మేరకు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు మన తెలంగాణకు విచ్చేసి మన ప్రభుత్వం రాగానే 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని వాగ్దానంతో సూచన మేరకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ అన్న గారు ఇప్పుడు ఈ రోజున లాంఛనంగా ప్రారంభించినటువంటి రుణమాఫీ కార్యక్రమం ఈరోజు 1 లక్ష రూపాయల వరకు ఈరోజు చేయడం జరిగింది. తరువాత ఆగస్టు 15వ తారీఖు లోపల ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అవుతుందని ఈరోజు నమ్మకం రైతులకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమాభిమానాలతోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న సందర్భంగా రైతులకు కానుకగా రేవంత్ అన్న తన సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా తిగులు గ్రామ రైతుల పక్షాన, మండల రైతుల పక్షాన, నియోజకవర్గ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి చేయడానికి మరి ఈ రోజు రైతులందరూ రైతు వేదికల దగ్గర సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంబరాలు ఎందుకంటే ఈ రోజు ₹1,00,000 వరకు 7,000 కోట్ల రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి ఈ నెలాఖరు వరకు మొత్తం 31,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గము సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. గతంలో తెలంగాణలో డిక్లరేషన్ వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ అయితేనేమి, మరి తుక్కుగూడలో సోనియా గాంధీ గారు అయితేనేమి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి వారు హామీకి కట్టుబడి ఉన్నదని ఇది దీనికి నిదర్శనం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో అక్కడ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ రాదు అని తెలిసి కూడా తెలంగాణ ఇస్తే ఈ తెలంగాణ 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ 8 కుటుంబాలకే వాళ్ళకే దోచిపెట్టాడు. మరి రైతులను తుంగలో దొక్కాడు, రైతాంగాన్ని మొత్తం నాశనం చేసిండు. రుణమాఫీ అని పేరు చెప్పి ఆనాడు ఒక 4 దఫాలు ఇస్తే 2014లో చారాన బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు చారాన ఇస్తే అవి మిత్తి కిందకే ఉంది కానీ రుణమాఫీ కాదు అని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా అందరు రైతులు చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ఏకకాలంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మన రాష్ట్రం నుంచి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదన పెడితే దేశం మొత్తం మీద ఆ ప్రతిపాదనకు మరి మన్మోహన్ సింగ్ అయితేనేమి, సోనియా గాంధీ గారు అయితేనేమి ఒప్పుకొని ఆ రోజు దేశం మొత్తం మీద ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ₹1,00,000 ఏకకాలంలో చేస్తే మళ్ళీ రైతు ₹1,00,000 అప్పు తీసుకోవడం జరిగింది. మరి సాహసోపేతమైన నిర్ణయం ఆనాడు 72,000 కోట్లు దేశం మొత్తం మీద అయితే ఈనాడు 31,000 కోట్ల రూపాయలు మొక్క తెలంగాణ రాష్ట్రమే చేసిందంటే ఇది గర్వ కారణం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉంది. ఆనాడు ఇందిరాగాంధీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. భూ సంస్కరణలు అయితేనేమి, భూ సంస్కరణలు అమలు చేస్తే ఈనాడు చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు. మరి ఆ రోజు భూస్వాములు ఉండేవారు. మరి అదే విధంగా ఈనాడు ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మరి రైతుల పక్షాన ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటారు. గతంలో గత 10 సంవత్సరాలు ఇన్సూరెన్స్ లేదు. పంట నష్టం అయితే ఎక్కడ పంట నష్టం ఇచ్చినటువంటి పాపాన గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. ఈనాడు ఇన్సూరెన్స్ పంట నష్టం అయితే ఆ ఇన్సూరెన్స్ ను మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇవన్నీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. ఆనాడు బ్యాంకుల జాతీయకరణ ఇందిరాగాంధీ చేస్తే ఈనాడు బ్యాంకుల నుండి అప్పు తీసుకున్న ఘనత మనం రైతులను తీసుకుంటే మరి రైతులు మరి ఇబ్బంది పడుతున్నారని మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు అందరూ గ్రహించి ఈనాడు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.